ఈరోజు మీకు నేను రకరకాల స్టెమ్ చూపించబోతున్నాం. శ్రీగంధం చెట్లు ఇట్లా సమస్య చూడండి, ఇట్లా గుళికల్లాగా ఇట్లా ఇలా వస్తుంది. శ్రీగంధం ప్రధాన సమస్య స్టెమ్ బోర్ చూడండి, ఇట్లా హోల్ లాగా చేస్తాయి. దీని కాండాన్ని ఇట్లా లోపల ఇట్లా పురుగు అనేది తినుకుంటూ పోతుంది. దీన్ని గమనించిన వెంటనే దీన్ని నివారణ చేయాలి. చూడండి, పాదాల కాడ ఇట్లా గుళికల్లాగా వస్తుంది. దాన్ని చూడండి, శ్రీగంధ చెట్టు ఇది. దాని పక్కన ఒక జామ చెట్టు ఉంది. ఇలా దీని నివారణకు ఇంజెక్షన్ సిరింజ్లో మోనోక్రోటోఫాస్ 4 to 5 ml లీటర్లో కలిపి డైల్యూట్ చేసి ఇంజెక్షన్ ద్వారా దీన్ని వేయబడుతుంది. చూడండి, ఇంజెక్షన్ వేసి వాటర్ బయట వచ్చేదాకా దాన్ని ఇంజెక్షన్ ఇవ్వాలి. చూడండి, బయట వాటర్ వచ్చిందా? ఓకే, ఇలా వాటర్ వచ్చేదాకా దాన్ని ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్ ఇచ్చాక బంక మట్టితోని దాంట్లో హోల్ని పూర్తి చేయాలి. పురుగు బయట రాకుండా స్మెల్తో పురుగు లోపల చచ్చిపోతుంది. ఇలా చేస్తే దాని నివారణ అయిపోతుంది. ఇది ఇంకొక రకం స్టెమ్ చూడండి, ఇంకో చెట్టుకు వచ్చింది. దీన్ని కూడా అదే సేమ్ గుళికల్లాగా కింద అట్లా కనిపిస్తుంది. ఇట్లా దీన్ని గమనించాలి. దీన్ని గమనించి వెంటనే దీన్ని నివారణ చేయాలి. లేకపోతే చెట్టు మొత్తం లోపల పురుగు అనేది మొత్తం తినేస్తుంది. కాండం లోపల చూడండి, ఇట్లా స్టెమ్ బోర్ అది చెట్టుకు చెట్టు చుట్టూ తిరిగి చూడాలి ఎక్కడ దాన్ని హోల్ ఉంటుంది. మీకు ఆ హోల్ మ్యాన్లో కనిపిపోతే ఇట్లా భూతత్వంతో చూడవచ్చు. ఇలా చూడండి, ఇంకొక రకం కూడా స్టెమ్ బోర్ చూడవచ్చు. దాని నివారణ చూడవచ్చు. ఇట్లా ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా 50 ml ఇంజెక్షన్ వస్తుంది అండి మార్కెట్లో. దానికి సిరేంజ్ కూడా వస్తుంది. వాళ్ళకి బట్టి మీకు ఇస్తారు. మీకు ఇలా ఇంజెక్షన్ ఇచ్చి చూడండి, ఒక పురుగు బయటకు వస్తుంది. చూసారా? ఇంజెక్షన్ ఇచ్చేసరికి ఆ పురుగు అనేది బయట వస్తుంది. చిన్నగా ఉంది. ఇప్పుడు అది మీరు గమనించవచ్చు. అట్లా ఇది స్టెమ్ బోరర్. చూడండి ఎలా మిసులుతుంది, కదిలిపోయి చూడండి స్టెమ్ బోరర్. ఇలా ఉంటుందండి స్టెమ్ బోరర్. శ్రీగంధానికి ప్రధాన సమస్య అంటే స్టెమ్ బోరరే. దీన్ని మీరు నివారించగలిగితే మీ చెట్లని మీరు కాపాడినట్టు అవుతారు. మీరు ఖచ్చితంగా దీన్ని నివారణ చేయాలి. కంపల్సరీ 15 daysకి ఒకసారి మీరు మీ తోటని గమనించాలి. శ్రీగంధం తోటని కంపల్సరీ తిరిగి దాని పాదాల్లో ఎప్పుడు క్లీన్ ఉంచుకోవాలండి. క్లీన్ ఉంచితే మీకు స్టెమ్ బోర్ కనిపిస్తాయి. చూడండి, ఇక ఆకుపైన స్టెమ్ బోరర్ మీకు ఎట్లా ఉంది. అది అలా ఉంటుందండి స్టెమ్ బోరర్. మనం మోనో ఇంజెక్షన్ వేసేసరికి చనిపోయిందండి. అది చిన్నగా ఉంది. ఇప్పుడు చిన్న స్టేజ్లో ఉంటుంది. మీకు పెద్ద స్టేజ్లో మీరు చూస్తాండి. నెక్స్ట్ చూడండి, ఇదండి పెద్ద స్టేజ్. ఇది పెద్ద స్టేజ్ అండి. ఎట్లా కదిలిపు చూడండి. స్టెమ్ ఎలా ఉంటుంది చూడండి. దాని ముంగట్ల దానికి ఇట్లా పండ్ల కూరల్లాగా ఉంటుంది. దాంతో తింటుందండి. లోపల కాండాన్ని మొత్తం తినేస్తుంది. చూడండి ఎర్రగా ఎట్లా ఉంది కదండి. ఇది స్టెమ్ బోరర్ అండి. లోపల ఎట్లా తినేస్తుంది చూడండి. ఎట్లా కదులుతుంది చూడండి. అది అప్పుడు మీకు చిన్న విషయం అండి. ఇప్పుడు పెద్దగా అయింది. దాని సైజ్ చూడండి ఎట్లా అయింది. అది అవును, ఇలానే ఉంటుంది. ఇది చూడండి ఎట్లా కదులుతుంది చూడండి స్టెమ్ బోర్. దీనిపైన మేము మళ్ళీ ఆకుపైన వేసి చూడండి ఎట్లా కదిలింపు చూడండి. కదులుతుందండి చూడండి. ఇది స్టెమ్ బోరర్. ఇంకొకటి రకాల స్టెమ్ బోరర్. ఇది పౌడర్ లాగా వస్తాయండి. ఇది గుళికల్లాగా. ఇది పౌడర్ ఫామ్. ఇది ఒక రకం స్టెమ్ బోరర్. ఇట్లా
దీన్ని కూడా మీరు గమనించాలి. ఇది ఒక స్టెమ్ బోర్. దీన్ని కూడా నివారణ సేమ్ ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా దీన్ని గమనించాలండి. చూడండి, పౌడర్ లాగా వస్తాయి, ఎంత పొడిలాగా. ఫస్ట్ మేము స్టార్టింగ్లో ఏదో అనుకున్నాం, కానీ అది స్టెమ్ బోరర్ అండి. ఇది కొత్త రకాల స్టెమ్ బోరర్. ఇది దీన్ని కూడా సేమ్ నివారణ అదే అలా ఇంజెక్షన్ ఇవ్వబడుతుంది. ఇచ్చి దీన్ని సేమ్ అలానే నివారణ చేయాలి. మళ్ళీ వంకమట్టి పెట్టి దీన్ని పూర్తి చేయాలి. చూడండి, చూసిందా ఓలు అక్కడ కింద ఉండండి. చూడండి, వాటర్ బయట వచ్చేలా ఇంజెక్షన్ ఇవ్వాలి. మళ్ళీ ఏంటంటే ఇంజెక్షన్ కొంచెం 3-4 టైమ్స్ ఇటు అటు మీరు దాన్ని ఇవ్వాలి. ఎందుకంటే